నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సోనిష్రాజ్. మరి ఈరోజు దేవేందర్ నగర్లో మరి అంబేద్కర్ గారి 131వ జయంతిని మరి ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలామంది ప్రముఖులు మరి నాయకులు ఇక్కడికి విచ్చేశారు. మరి ఇక్కడ శోభాయాత్రగా నిర్వహిస్తున్నారు. మరి వారి మాటల్లో తెలుసుకుందాం. మరి ఇక్కడ చంచల నరసింహరావు గారు ఉన్నారు, మరి తనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. సో మరి ఇక్కడ ముఖ్యంగా చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంది? అసలు 131వ జయంతి నిర్వహించుకుంటున్నాం. సో దానికి గల కారణాలు ఏంటి? ఈరోజు ఆ మహనీయుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు జయంతి. ఈరోజు ఏదైతే ఈ జయంతి అయితే మాకు ఈ దళిత వర్గాలకు మాకు పండుగ రోజు. మేము అంబేద్కర్ గారిని ఓ వ్యక్తిగా కాదు, ఓ దైవంలా పూజించే రోజు ఈరోజు. కాబట్టి ఈయన యొక్క శోభయాత్రను, చైతన్య యాత్రను విజయవంతంగా మా దళితులు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరు కలిసి కూడా ఘనంగా పండుగలా నిర్వహించుకుంటాం. ఈ ఆనవాయితీ ఇప్పుడే కాదు, దాదాపు ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ 131 జయంతిని ఏదైతే జరుపుకుంటున్నామో మాకు ఆయన వల్లనే మాకు ఈ జ్ఞానం కలిగింది. దీనివల్ల మేము దళితులం అంతా చైతన్యంగా అయినాం. మేము ఒక ఎడ్యుకేటెడ్స్గా తయారైనాం ఆయనను స్ఫూర్తిగా తీసుకొని. కాబట్టి ఆయన ఒక దేవుళ్ళ పూజించి ఈ శోభయాత్ర నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా మా పెద్దలు రాష్ట్ర నాయకులు నత్తిమైసయ్య గారు, మా పెద్దలు మా రమేష్ అన్న గారు, వీళ్ళంతా కార్యవర్గం అంతా కూడా ఘనంగా నిర్వహించుకోవడం. మేము ఈ కాలనీ నుండి మేము ఈ శోభయాత్ర నిర్వహించడానికి సిద్ధపడ్డాం. సో సార్, మరి మీ మాటల్లో మరి ఈ శోభయాత్ర గల కారణాలు? ఇక్కడ నిర్వహిస్తున్న మిత్రులందరికీ పేరు పేరున జై భీమ్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే ఒక దిక్సూచి. ఇప్పుడు ఆయన అంతిమ యాత్రలో ఇలా చిన్న బాబు చెప్తుండు, అంతిమ యాత్ర 25 కోట్ల మంది వచ్చిరట. 25 కోట్లు, అది మనకు కూడా పూర్తి తెలియదు. ఎందుకంటే ఆయన ఎంత పెద్ద నాయకుడు అనేది ప్రపంచానికి ఎందుకంటే గుర్తుంచే తగ్గ నాయకుడు. ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి వీధిన, ప్రతి గల్లీలా ఈ కులం, ఎందుకంటే ఒకటి మాలమాదిగ కులాలకి అంటగడుతున్నారు. దయచేసి మిత్రులారా, మాలమాదిగ కులాలకే రాజ్యాంగం రాయలేదు. అయినా భారత ప్రపంచానికే రాజ్యాంగం రాసిండు. ఇలా భారత ప్రపంచం నడుస్తుందంటే ఒక రాజ్యాంగం మీదనని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని కులాలకు రిజర్వేషన్ కల్పించిండు ఆయన. ఎందుకంటే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం ఏ కులం అయితే వెనుకబడ్డదో ఆ కులానికి రిజర్వేషన్ ఇవ్వమని చెప్పిండు ఆయన. మరి మీడియాగా అనవసరంగా అంబేద్కర్ని బదనాం చేసి అంబేద్కర్ ఓన్లీ మాలమాదిరికే సంబంధం అని చెప్తున్నారు. దయచేసి ఇట్లాంటి సంకేతం మానుకొని బహుజనులంతా, ఇది మిగతా కులాలంతా, ఎందుకంటే ఇలా కర్ణాటకలో బాబనోళ్ళు బీసీలు, ఎందుకంటే వాళ్ళు అక్కడ ప్రకటించారు, అక్కడ ముఖ్యమంత్రి ప్రకటించిండు. మరి ఇక్కడ మీరు వెనకబడి కులాలు ఎవరైనా ఉంటే ముఖ్యమంత్రిని కొట్లాడండి, మీ రిజర్వేషన్ మీరు తీసుకోండి తప్ప ఇప్పుడు మాలమాదిగలకు సంబంధించి మాలమాదిగే రిజర్వేషన్ రాసిండని, మాలమాదిగకే హెల్ప్ చేసిండని పద్ధతి మానుకొని భారతదేశానికే రాజ్యాంగం కల్పించిన మహానుభావుడు ఆయనను ఎక్కడ కొనియాడినా కూడా తక్కువే అని తెలియజేస్తూ, మరి ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి వీధిలో ఒకటి ఏప్రిల్ 14 నాడు వర్ధంతి నాడే కాకుండా మీకు ఎట్లా వీలైతే అట్లా ప్రతి వారం ఒక అన్న చర్చికి పోతాడు, ఒక అన్న శనివారం గుడికి పోతాడు, ఒక అయ్యా ఇప్పుడు ఇంకో గుడికి పోతాడు. దయచేసి మిత్రులారా, మీరు కూడా అందరూ అవేర్నెస్ అయ్యి ప్రతి మనిషి ప్రతి ఇంట్లో ఎడ్యుకేటెడ్ చేసినట్టయితే ఈ మొత్తం ఈ రాజ్యాంగం తెలుస్తుంది, రాజ్యాంగంలో ఏముందనేది మనకు అర్థమవుతుంది. అందుకే ఇక్కడ ఉన్న యువత మొత్తం మీరు మేల్కొని విద్యావంతులై ఈ భారత రాజ్యాంగాన్ని చదివినట్టయితే మనకి ఏముందనేది, యాక్టులో ఏముందనేది తెలుస్తుంది. దయచేసి మీరు ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండాలని తెలియజేస్తూ, ఎందుకంటే ఓట్లప్పుడు వస్తారు రాజకీయ నాయకులు, ఇది ఇస్తాము అది ఇస్తామని మనకు రకరకాల ఆశలు చూపించి మన బానిసత్వం చేస్తుంటారు. దయచేసి ఆ బానిసత్వం కాకుండా మీరంతా ఏకతాటిపైకి వచ్చి బహుజన రాజ్యం వచ్చే విధంగా మీరంతా కృషి చేయవలసిందిగా తెలియజేస్తూ, మరి ఇక్కడికి మీడియా మిత్రులు వచ్చినందుకు వీరికి కూడా జై భీమ్, జై భారత్, జై అంబేద్కర్. సో మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ఏ పార్టీలోనైనా ఏ విధంగా అయినా మరి అగ్రవర్ణాలకు మాత్రమే, రెడ్డిస్లో మాత్రమే ప్రతి ఒక్క సీట్ లభిస్తుంది. సో అగ్రవర్ణాలకే అసెంబ్లీలో కానీ దేనిలో కానీ అంటే తక్కువ కులాలకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నారు. సో దానిపైన మీ వర్ణన ఏంటి? అయితే ఈరోజు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తక్కువ ఎక్కువ కులం కాకుండా ఒక మానవ జాతికే మరి రాజ్యాంగం ఉండాలని చెప్పి, మానవ జాతి అంటే కులం కాదు, మతం కాదు, ఏది కాదు, మానవ జాతి అంటే మనుషులం, అంటే ప్రతి కులాల్లో ప్రతి మనిషి ఉన్నాడు. కాబట్టి ప్రతి మనిషికి ఈ రాజ్యాంగం వర్తిస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణులు కానీ, రెడ్డిలు కానీ, మాలలు కానీ, మాదిగలు కానీ,
మరి ఇక్కడ ఉన్న గొల్లకుర్మలు కానీ ప్రతి కులాలు ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రతి ఒక్క కులాలకు ఇది వర్తిస్తుంది. ఓన్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే మనుషుల దేవుడు. మనుషుల దేవుడు అంటే మన దేవుడు, ఇది ఒక కులం దేవుడు కాదు. కాబట్టి వీళ్ళందరికీ దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయనను ఆరాధించాలి, ఆయన భర్తని పెద్దగా చేసుకోవాలి. మరి ఆయనకు ఈరోజు ప్రతి అసెంబ్లీ స్థానంలో మరి ఉన్నారు అంటే ఒక మాలల మాదిగా లేరు, ప్రతి కులాలలో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం రాసింది కాబట్టి ప్రతి కులము ఈరోజు అసెంబ్లీలో ఉండి మరి ప్రజల గురించి మేము చేస్తామని చైతన్యం చేసి నిలబడుతున్నారు. మరి వీడికి వచ్చేసరికి మరి ఈయనను ఇది ఆయన కులము ఇది వీళ్ళ కులం అని మరి వాళ్ళు వేరు చేస్తున్నారు. వారు ఎంతవరకు చదువుకున్నారో మరి మాకు తెలియదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చదివిన వారు ప్రతి ఒక్కరూ ఈ మాట మాట్లాడలేరు, ఎందుకంటే వాళ్ళకి తెలివి లేదు, వాళ్ళకు జ్ఞానం కూడా లేదని చెప్పేసి ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాము. కానీ మేము ఈరోజు ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన దినాన 131 సంవత్సరం చేస్తున్నాము. దాని విధానంగా మరి ఇక్కడ దేవేంద్ర నగర్ ఫేజ్ 2 నుంచి మరి నేను జేఏసీ మాదిగా జనరల్ సెక్రటరీ పంగ రమేష్, మరి శివగారు, మరి ఇక్కడ ఉన్న యూత్ మొత్తం అందరం కలిసి బోడుపల్లి దేవేంద్ర కాలనీ నుంచి భారీ ఎత్తున ప్రతి కులానికి మా అందరిలో కలవాలని, మా అందరూ ప్రతి కులం మావోళ్ళు అని చెప్పేసి వాళ్ళకి తెలియపరచడానికి ఈ ర్యాలీని మేము ఇక్కడ నుంచి తీస్తున్నాం. కాబట్టి శోభయాత్రగా మేము బయలుదేరుతున్నాం. ప్రతి కులాలు ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేపట్టడం చేయాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే అండి. మరి ఈరోజు మన అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కేవలం ఆడవాళ్ళము ఇంట్లో వంటలు చేయడమే కాదు, అంబేద్కర్ మన కోసం ఎన్నో త్యాగాలు చేసిండు. చదవడము ఓన్లీ గుడికిలో పూజార్లే కాలేము, బైబిల్ చదివి పాస్టర్లం కాలేదు, అలా అని ఖురాన్ చదివి ముస్లింలో కాలేదు, మనం మందిరాలకు వెళ్ళడానికే మనకు ప్రవేశం లేదు. అలాంటిది బాబా అంబేద్కర్ సాహెబ్ మనకు రాజ్యాంగంలో ప్రతి ఒక్కటి రాశారు. మనం మినిస్టర్ కావడానికి, గ్రామ పంచాయతీలో సర్పంచ్ కావడానికి, టీచర్లు కావడానికి, మనం బయటికి వెళ్ళడానికి ప్రతి ఒక్క విషయాన్ని మనకు రాజ్యాంగంలో రాసిపెట్టాడు. మరి మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చింది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మనం బయటకు వెళ్ళి డ్యూటీలు చేసుకోవాలన్న ప్రతి ఒక్క విషయానికి మనకు రాజ్యాంగంలో సవరణ కల్పించింది బాబా సాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞత చెప్తూ ఆయనను మనం స్మరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.
ఈరోజు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఈరోజు మన అగ్రవర్గాల నుంచి మనకు ఎంతో రాజ్యాంగం నిర్మించి ఈరోజు రాజ్యాంగ హక్కులను కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మనకు స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ని మరవకుండా మరి మనం ఆయన చేసిన త్యాగాలను మరవకుండా మన యథావిధిగా ప్రతి సంవత్సరం ఆయన జన్మదినాన్ని ఇంకా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఇట్లా మీ అందరికీ నమస్కారం. 131 జయంతి ఇవాళ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ది మన శ్రీరామనవమి ఎట్లా జరుపుకుంటామో రానున్న రోజులలో అంబేద్కర్ కూడా అదే రోజున జరుపుకోవాలని పండుగ చేసుకోవాలని కూడా కోరుచు. నేను బీసీ నాయకుని మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీ అంతా కులాలు ఒకటే, మాది మేమందరం ఒకటే. జై భీమ్. జై భీమ్. ఈరోజు బోడుప్పల్ దేవనారాయణ కాలనీ ఫేజ్ 2 నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో మేము అడుగుజాలో నడుచుకుంటూ ఈరోజు జయంతి సందర్భంగా మేము ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మేము ప్రతి సండే బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహానికి ప్రతి వారంన 164వ వారము మొన్నటికి ఆయన స్ఫూర్తితోటి మేము ఆయన అడుగుజాలు నడుస్తుంటూ మేము ప్రతి వారము మేము అంబేద్కర్కి పూలదండతోటి ఉంచడం జరుగుతుంది. అట్లాగే మైసమ్మ ఆధ్వర్యంలో మేము జరుపుకుంటున్నాం. ఇది కూడా మా ఓన్గా మా సంతోషంతో అంబేద్కర్ ఆధ్వర్యంలో అందరూ ప్రతి ఒక్కరు కుల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి అంబేద్కర్ అందరికీ ఒక్కరికే కాదు, మాలమాదికలే కాదు, ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరికి అందరికీ స్ఫూర్తికి అందించిన బాబాసాహెబ్ నాయుడు అడుగుజాడలో నడవాల్సిందిగా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. జై భీమ్. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జన్మదిన సందర్భంగా మరి ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ గురించి చెప్పుకోవాలంటే మరి ఒక రోజు, ఒక వారం, ఒక నెల సరిపోదు. ఆయన గొప్ప మహానుభావుడు. అలాంటి జీవితాలు మరి మానవ పుట్టిన వాళ్ళు ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎందుకనంటే ఆయన కుటుంబాన్ని అంతా వదిలేసి దేశ సేవకై మరి వెనకబడిన కులాలకి ఏదన్నా చేయాలనే ఆలోచనతో ఆయన చిన్నతనం నుంచి చదువు మీద ఉన్న మక్కువతోటి మరి రాత్రిపూట ఈది దీపాల దగ్గర ఉండి చదువుకొని ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మరి అప్పట్లో దేశానికి స్థితిగతి లేని టైంలో ఆయన చదువుని మొత్తం ఉపయోగించి రాజ్యాంగం అంటే ఒక దేశ భవిష్యత్తు ఎలా ఉండాలని మరి అనేక మంది పెద్దలందరూ నిర్ణయించుకుని ఎవరిని పెట్టాలన్న టైంలో అంబేద్కర్ని పెట్టాలని కొంతమంది పెద్దలు చెప్పినప్పుడు కొంతమంది అగ్రకులాల వారికి అంబేద్కర్ని పెట్టడం ఇష్టం లేదు. అయినా ఆయన శక్తిని అంతా కూడగట్టి మరి ఆయన మీద పెట్టిన బాధ్యతను మరి నిర్వర్తించడానికి రాజ్యాంగాన్ని నిర్మించి దాన్ని రాయడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. మరి ఆ కష్టఫలం అనేది ఈరోజు మనం అనుభవిస్తున్నాము. ఈరోజు విధవరాళ్ళు గుడికి వెళ్ళలేని పరిస్థితి ఉండే అప్పట్లో మరి అంబేద్కర్ పెట్టిన భిక్షతోటి సాటి మరి అప్పట్లో ఒక దేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పుకోవడం జరిగింది. విధవరాళ్ళైన నేను గుడిలోకి వెళ్ళే అర్హత పొందాను అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లే. మరి ఈరోజు నేను రాజ్యాంగం ఒక దేశాన్ని ఏలగలిగానంటే ఓటు హక్కు కానీ ఇలాంటి ఎన్నో కల్పించారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల కల్పించడం జరిగింది. దానివల్ల ఇవన్నీ మేము అనుభవిస్తున్నామని చెప్పారు. ఈరోజు మరి వెనకబడిన కులాల్లో ఉండి అగ్ర పదవిలోకి వెళ్ళినప్పుడు మరి ఆ కులాన్ని, ఆ జాతిని, ఆ దేశాన్ని మర్చిపోయి మరి జీవిస్తున్నారు. భవిష్యత్తులో ప్రతి ఒక్క వెనకబడిన కులంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి విద్యావంతుడు కావాలని అంబేద్కర్ కలలు కన్నారు. మరి ఆ కళల్ని సహకారం చేసే దిశగా మనం ముందుకెళ్లాలని ఆయన ఒక్క పుట్టినరోజునోడే కాకుండా మరి ప్రతి ఒక్క మనిషి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగినట్లయితే దేశము ఎంతో ముందుకు సాగుతుందని మరి ఈ సందర్భంగా నేను తెలియజేసుకోవడం జరుగుతుంది. జై భీమ్. ఈరోజు మహానాయుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన 131 రోజు సందర్భంగా దాన్ని పురస్కరించుకొని మన కాలనీ దేవేంద్ర కాలనీ ఫేజ్ 2 తరపున మన పిల్లలందరూ కలిసి 10 రోజుల ఉంది నిరంతరముగా ఈ మహనీయుని పండుగ చేసుకోవాలని నిరంతరం కృషి చేసి వాళ్ళందరూ చేస్తున్నందుకు వీరందరినీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం మన కాలనీ తరపున.
అదేవిధంగా నా పేరు బూజి భగవంతం ఎస్సీఆర్ డివిజన్ ప్రెసిడెంట్ నేను. మన అందరి తరపున కూడా అందరికీ నమస్కారం చేస్తున్నాను. అదేవిధంగా మన మీడియా మిత్రులకు కూడా నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా మన కార్పొరేటర్ అయినటువంటి ధనగల అనిత యాన్న గారు కూడా ఈ మహనీయుని ఆశతోనే ఇలా కార్పొరేటర్ మనకు సాధించుకున్నాం కాబట్టి అన్నగారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇదే విధంగా కొనసాగాలని మహనీయుని ఆశయాలను కొనసాగించుకుంటూ దాన్ని దృష్టిలో పెట్టుకొని నిరంతరం ఈ ఎల్లవేళ ఇదే ఆలోచనతో ఉండాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు అన్ని జాతులు కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాయించిన రచయిత అందరికీ అవసరమే ఉంది. ఒకరే ఎస్సీ మాలమాలకే కాదు, అన్ని జాతులకు కూడా అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా నిరంతరంగా వచ్చి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని కోరుతూ ముగించుకుంటున్నాను. జై భీమ్, జై జై భీమ్. అందరికీ నమస్కారం, జై భీమ్ తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకే కాదు అన్ని కులాలకు వర్తింపజేస్తాయి. ఆయన రాసించిన రాజ్యాంగం ప్రకారం ఆయన చేసిన పని అదే తోవలో అందరూ నడవాలి, అది కొనసాగించాలి. ఆ ఆశయాల మేరకే మనం పనిచేయాలి. ఒక్క కులంకే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలకే కాదు, సబ్బన్న జాతికి ఇది వర్తిస్తుంది. ఆ రాజ్యాంగం ప్రకారమే మనం పనిచేస్తున్నాము, అది కొనసాగుతుంది. పార్లమెంట్లోనైనా సరే కానీ, అసెంబ్లీలోనైనా సరే, రాష్ట్రంలోనైనా సరే, దేశంలోనైనా సరే ఇదే జరుగుతుంది. ఆయన కొలంబో యూనివర్సిటీలో కూడా ది గ్రేట్ ఇండియన్ అని చెప్పి కూడా ఆయనకు 12 మంది పోటీ వస్తే అందులో 1వ స్థానంలో నిలిచాడు. ఎంతో మంది మేధావులు, ప్రపంచ మేధావులు కలిసి రాజ్యాంగం రచించామని చెప్పి నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరూ చెప్పిన విధంతో ఎంతో మంది మేధావులు వచ్చినా కానీ వాళ్ళతో కానప్పటికీ మన అంబేద్కర్ గారు రాయించడం కాబట్టి ఈరోజు మనం ఈ తోవలో ఈ బ్రతుకులో ఆ బ్రతుకు అనేది బ్రతుకుతాం. ఇన్ని రోజులు మనకు అప్పుడు వెనుకల జమాన్లో ఏమైందంటే ఆయన కూర్చొని మాత్రం లైట్ల కింద కూర్చొని చదువుకోవడం జరిగింది. అప్పుడు ఒక స్కూల్కి వెళ్ళాలంటే అంటనంతన వాడు, వీడు శుద్రుడు, సంథింగ్ సో అండ్ సో అని చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. ఈ టైంలో అప్పుడు లేదు. ఈ టైంలో ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు అది లేదు. అది కొందరు చేస్తున్న వ్యక్తులు, కొందరు అగ్రవర్ణాలు, జాతులు ఇప్పటికి కొనసాగించాలని చెప్పి చాలా మటుకు నాటకాలు జరుగుతున్నాయి. కానీ అది జరగదు, అది కాదు. రాజ్యాంగం ప్రకారమే అందరూ నడుచుకోవాలి. సీఎం అయినా సరే, పిఎం అయినా సరే, ఎవరైనా సరే. కానీ ఇప్పుడు ఒక రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉన్నాడు అంటే ఆ దేవుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఆయన అక్కడ కూర్చున్నాడు. ఇది నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఈయనది మన అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా ఈ ఒక్కరోజే కాదు, ప్రతి సంవత్సరం భూమి, సూర్యుడు, చంద్రుడు ఉన్నన్ని రోజులు అంబేద్కర్ ఉంటాడు. ఎన్నో దేశాలలో ఆయన శిల్పాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ గాంధీ కంటే ఎక్కువ ఈయనే ఉన్నాయి. ఈయన రచించిన రాజ్యాంగం ప్రకారం చాలా ఆయనని మరవలేమో, మనమే కాదు, మన పిల్లలే కాదు, ఈ జాతి తరతరాల నుంచి ఆయనకు రుణపడి ఉంటాను. ఇట్లు నేను దేవేందర్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ దుప్పెల్లి భగవాన్ గారు. జై భీమ్, జై భీమ్. జై భీమ్. అందరికీ ముందుగా వందనాలు. ఇక్కడ ర్యాలీ జరుగుతుంది, అంబేద్కర్ రాజ్యాంగం రాసిన దీని పట్ల మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా అందరికీ అంబేద్కర్ గురించి తెలియాలి. అంబేద్కర్ దేనికోసం రాజ్యాంగం రాసిండు. ఇప్పుడు కూడా మనకు ఐక్యత లేదు. మనం మెయిన్గా కావాల్సింది మనకు ఐక్యత. ఈ ఐక్యత అనేది ప్రజల మధ్యలో మనకు కావాల్సింది ఐక్యత. మోర్ దెన్ 160 కంట్రీస్ అనేవి అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పూజిస్తారు. ఎందుకంటారు? ఆయన చేసిన మంచితనం కాదు, ఆయన చేసిన రాజ్యాంగం మనుషులు ఎలా జీవించాలి, మనం ఎట్లా ఉండాలి, ఎలా ఐక్యంగా ఉంటే మనం ఎవరి పట్ల ఎలా పోరాడగలుగుతాం అనే ఒక టీంని పెట్టుకుని ఆయన మనకి రాజ్యాంగం రాసిండు. ఇప్పుడైతే మనం రాజ్యాంగాన్ని చదవము. మ్యాక్సిమం ఏంటంటే అందరూ అంబేద్కర్ గురించి తెలుసుకొని ఆయన ఎలా జీవించిండో మనం అలా జీవించాలని మనం ప్రయత్నించాలి. మన జీవితంలో మనం నార్మల్గా బుక్స్ చదువుతాం. ఇప్పుడు జనరేషన్కి అయితే అంబేద్కర్ ఏంటంటే నార్మల్గా ఒక వ్యక్తి కాన్స్టిట్యూషన్ రాసిన అనే ఒక విధానంగా తెలుసు. కానీ మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగం ఎందుకు రాసిండు, అసలు అంతకుముందు జరిగిన సంఘటన ఏంటి. ఇప్పుడు నార్మల్గా టీవీ సీరియల్స్ అంబేద్కర్ గురించి చేస్తున్నారు. కానీ మన ఎడ్యుకేషన్గా మెయిన్ తెలియాల్సింది ఏంటంటే అంబేద్కర్ చేసిన ఏంటి అనేవి మెయిన్గా మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంటే మాత్రము ప్రతి ఒక్క వ్యక్తి మన అంబేద్కర్ గురించి తెలుసుకొని నార్మల్లీ మన జీవితంలో ఎలా జీవించాలి, ఆయన జీవించిన మార్గంలో మనం జీవించాలంటే మెయిన్గా ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవడం ద్వారా మనం నెక్స్ట్ మన ఫ్యూచర్ జనరేషన్కు మనం ఏంది, నెక్స్ట్ ఈక్వాలిటీ అంటే ఏంది, ఈక్వాలిటీ క్వాంటిటీ ఉంటుంది. ఈక్వాలిటీ అనేది ఎలా ఉండాలి జీవితంలో, మనం మనుషులం ఉన్నాము కానీ నార్మల్గా ఉంటున్నాం. ఎందుకు అసలు
అసలు కారణం లేదా మనం ఉన్నదానికి. మెయిన్ నాకు తెలిసినంత వరకు అయితే అంబేద్కర్ నుంచి తెలుసుకొని జీవించి ఆయనలాగా జీవించడం అనేది మన ఒక ధర్మ హక్కు. మనం ఇక్కడ పుట్టిందంటే ఆయన గురించి తెలుసుకొని కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్టికల్ని మనం పాటించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఎడ్యుకేషన్లో అంబేద్కర్ గురించి రావాలని కోరుకుంటూ జై భీమ్, జై హింద్. బంగా రమేష్ అన్న గారు ప్రతి సంవత్సరం కూడా ఇలా నిర్వహించాలని కోరుకుంటున్నా. అన్నకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన ఈక్వాలిటీని అందరికీ తెలియజేస్తున్న, అంబేద్కర్ యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తున్నా మన బంగా రమేష్ అన్నకు జై భీమ్ తెలుపుతున్నా. చాలా ధన్యవాదాలు. బంగా రమేష్ అన్న ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషదాయకంగా నాకు అనిపిస్తుంది. ఇలాంటి జరుపుదీగ వేడుకలు ప్రతి సంవత్సరం కూడా నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను.
you never find another sweet man. Now when I die beneath my tree, search this wide world over, but you never find another sweet man like me. Now when I die beneath my tree, you never find another sweet man like me. Search this Now when I die beneath my tree, జై భీమ్ జై జై భీమ్. ఈరోజు 14 తారీఖు అంటే 4వ నెల మనకు చాలా గొప్ప రోజు. ఎందుకంటే మన రాజ్యాంగాన్ని రాచి మన బతుకులు బాగు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టిన దినం అంటే ఆయన మనము పుట్టినము, అందరూ పుట్టిరు, కానీ అంబేద్కర్ పుట్టడం వేరు. ఎందుకంటే మన రాతలు రాసిన దేవుడైనే. ఎందుకంటే మనకు దేవుడు ఉన్నాడు అని ఒకనాడు కూడా ఎవరికి తెలియదు. మన బతుకులు బానిస బతుకులు, అలాంటి బానిస బతుకుల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టి మనకు బానిస బతుకులు లేకుండా ఆయన ఎంతో చదువులు చదివి కేవలం మన గురించి రాజ్యాంగాన్ని రాచిండు. ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో తిండి లేని రోజులు ఆయన గడిచింది. మరి ఎన్నెన్నో జాలలో ఆయన అవమానం పడ్డాడు. దీన్ని చూసుకొని ఆయన మనసులో పెట్టుకొని తన భార్య పిల్లలు కూడా అనారోగ్యంతో చచ్చిపోతే కూడా ఆయన దగ్గర రూపాయి లేకుండా కూడా ఓన్లీ చదువు గురించే ఆయన పోరాటం చేసి మరి బయట దేశంలో ఉన్నప్పుడు కూడా భార్య పిల్లలకు అనేక రోగాలతో ఉంటే కూడా ఆయన ఇక్కడ రాకుండా గోళీలకు పైసలు లేని సందర్భంలో కూడా వాళ్ళ భార్య పిల్లలు చనిపోవడం జరిగింది. అది కేవలము ఆయన స్వార్థం గురించి కాదు. మరి మనుషులంతా మరి ఏమి లేకుండా మరి అంటరానితనానికి వెనుకబడిపోయి ఉన్నారు. మరి ఆనాడు ఓన్లీ బ్రాహ్మణ్స్ కానీ, గాంధీ కానీ, నెహ్రూ కానీ వాళ్ళే రాజాని ఏలుతురు. ఆ సమయంలో మరి నా బిడ్డలు చాలామంది వెనుకబడరని ఉద్దేశంతో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిండు. ఆయన ఎందుకు రాసిండంటే ఒక మాదిగల కాదు, మరి మనుషులు అందరికీ అని చెప్పి మరి రాజ్యాంగం రాసిండు. ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు ఏం చూస్తారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఓన్లీ మాదిగలకే అని, వెనుకబడ్డ కులాలకే అని అనుకుంటారు. కానీ వెనుకబడ్డ కులాలు అంటే ప్రతి కులంలో ఉన్నారు. ఈరోజు రెడ్డిలో ఉన్నారు, మాలలో ఉన్నారు, మాదిగలో ఉన్నారు, మరి గొల్ల కుటుంబంలో ఉన్నారు, అనేక కులాలలో వెనుకబడ్డ జాతులు ఉన్నాయి. మరి వాళ్ళందరూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలే. వాళ్ళందరి గురించి రాజ్యాంగం రాసిండు. కాబట్టి ప్రతి ఒక్క కులము అంబేద్కర్ని ఆదరించాలి, ప్రతి ఒక్కరూ అంబేద్కర్ని పూజించాలి. ఎందుకంటే అంబేద్కర్ ఒక 2 జాతులకే కాదు, ప్రతి జాతికి దేవుడే. కాబట్టి ఆ దేవుణ్ణి ప్రతి ఒక్క మనిషి అనే వాళ్ళు ఆయనను ఆరాధించాలి, పూజించాలి. ప్రతి మనిషి ఆయనకు బానిసగా బతకాలి. ఎందుకంటే మన బానిస సంఖ్యలు తెంపించిందే బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రతి ఒక్కరికి ఓటక్కు ఉండాలని చెప్పేసి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మన గురించి కొట్లాడిండు. అదే ఓటక్కు లేకపోతే ఈరోజు మన బతుకులు అనేకమైన ఘోరంగా ఉంటుంది. ఈరోజు తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నాం, ఇలా మాట్లాడుతున్నాం, ఈ సమాజంలో తిరుగుతున్నాం అంటే ప్రతి ఒక్క మనిషి అసెంబ్లీలో కూర్చున్నాడంటే మరి ఈరోజు రిజర్వేషన్తో ఎమ్మెల్యేగా, ఎంపీలుగా
మరి సీఎంగా అయినారంటే కేవలం అది ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ దక్కుతుంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రతి ఒక్కళ్ళు ఆశించి ఆయనను పూజించాలి, ఆయనను గౌరవించాలి. ప్రతి ఒక్కరూ ఆయన బర్త్డేలు ఇంతకంటే ఇంకా ఎక్కువ రెట్టింపు చేయాలి. ఈరోజు మరి దేవేంద్ర కాలనీ ఫేజ్ 2లోకి వెళ్ళి మరి మా కార్పొరేటర్ యాదన్న గారు దానాల అనిత మరి మా దళితుడు అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పట్టుకొని ఈరోజు కార్పొరేటర్ అయిండు. మరి అలాగనే మా పెద్దలు రాపల్ రాములు గారు కూడా మాకెంతో మరి ఈ విషయంలో ప్రోత్సహించుడు. మరి మా నత్తి మైసన్న ఆయన కూడా అంబేద్కర్ వాదే, ఆయన కూడా ప్రోత్సహించుడు. మరి ఇలాంటి పేరు చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ప్రతి ఒక్కరూ మాకు సహకరించి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు చేయితనిచ్చినందుకు మరి ఇక్కడ ఉంటున్న మరి అంబేద్కర్ను ఈరోజు ర్యాలీ తీస్తున్నామంటే మరి భూషి భగవంతన్న గారు, మరి బెక్కని శివ గారు, మరి నాగేష్ గారు, మరి నాగభూషణ్ అన్న గారు, ఇక్కడ ఉన్న మా మిత్రులందరూ మరి ఈ విషయంలో సహకరించి మరి దేవేంద్ర గారి అధ్యక్షులు భగవంతులు గారు, మరి మల్లేశన్న గారు, మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు సహకరించి ఈ శోభయాత్రలో మా అందరినీ ప్రోత్సహించి మా అందరికీ సహకరిస్తున్నందుకు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మేము సెలవు తీసుకుంటున్నాం.